వివిజి గ్రూప్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము క్యాలరీస్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ క్యాలరీస్ అనే పదం అనేది ఎక్కువగా అందరూ ఉచ్చరిస్తుంటారు ఈ మధ్య. ఎందువల్లంటే క్యాలరీస్, డాక్టర్ కాడికి పోతే ఈ క్యాలరీస్ గురించి ఎక్కువగా మాట్లాడతారు. కొంచెం లావుగా ఉన్నామనుకో, నువ్వు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలా, ఉదయం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలా, మధ్యాహ్నం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలా, సాయంత్రం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో డాక్టర్ గారు బాగా సలహాలు ఇస్తుంటారు. అసలు ఈ క్యాలరీస్ అంటే ఏంటి, ఈ క్యాలరీస్ దేన్ని కొలుస్తారు, దేన్ని క్యాలరీస్ కొలుస్తారో ముందుగా తెలుసుకుందాం. శక్తి, ఎనర్జీనే క్యాలరీస్లలో కొలుస్తారు. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎనర్జీ మనం తీసుకునే ఆహారంలో ఎనర్జీ అనేది వస్తుంది. మనం శాకాహారులైన కావచ్చు, మాంసాహారులైన కావచ్చు, ఏ ఆహారం తీసుకున్నా ఆహార పదార్థాల ద్వారా మనకి శక్తి అనేది వస్తుంది. ఈ శక్తి ఎక్కువగా మనకి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాల ద్వారా ఎక్కువగా ఈ శక్తి వస్తుంది. ఈ శక్తినే మనము క్యాలరీస్లలో కొలుస్తుంటాం. మనకు రోజుకు ఎన్ని క్యాలరీ శక్తి కావాలి, మనకి రోజుకు ఎన్ని క్యాలరీ శక్తి కావాలనేది ఆయా వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. మరియు స్త్రీ పురుషుడు అను భేదాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఎదుగుతున్న పిల్లలకు 1 నుండి 3 సంవత్సరాలు వారికి 1800 క్యాలరీలు, 4 నుంచి 6 సంవత్సరాలు 1700 క్యాలరీలు, 7 నుంచి 10 సంవత్సరాలు 2400 క్యాలరీలు అనేది అవసరం. పెద్దవాళ్లకు సగటున 11 నుంచి 20 సంవత్సరాలు 2900 క్యాలరీలు, 20 నుంచి 50 సంవత్సరాలు 2500 క్యాలరీలు అనేది అవసరం. గర్భిణీ స్త్రీలకు 2500 ప్లస్ 300 మొత్తం కలిపి 2800 క్యాలరీలు అవసరం. 2500 ప్లస్ 300 అంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసము 300 క్యాలరీలు అనేది అవసరం. కాబట్టి టోటల్ గా వాళ్ళకి 2800 క్యాలరీలు అనేది అవసరం. బాలింతలకు 2500 ప్లస్ 500 3000 క్యాలరీలు అనేది అవసరం. ఎందువల్లంటే 2500 అనేది వాళ్ళకి పాలు తాగుతున్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి 500, మొత్తం 3000 క్యాలరీలు అనేది అవసరము. చేసే పనులను బట్టి కదలకుండా కూర్చుని చేసే పురుషులకు 2500 క్యాలరీలు అవసరము. కదలకుండా పనిచేసే స్త్రీలకు 2200 క్యాలరీలు అనేది అవసరము. కష్టపడి పనిచేసే వాళ్లకు స్త్రీ పురుషుడు అను భేదం లేకుండా మరియు ఎక్సర్సైజ్ చేసే వాళ్లకు ఎవరికైనా 3300 క్యాలరీలు అవసరము.